ఇది మరీ బాగుంది. మనం సెలెక్ట్ చేసినంత మాత్రాన అది సరే అని తల వంచుకుని తాళి కట్టించుకుంటుంది అనుకుంటున్నారా? అది మొండితనంలో మాస్టర్ డిగ్రీ తీసుకుంది. దాన్ని ఒప్పించడం మన వల్ల కాదు. అయినా ముందు దాన్ని దెబ్బల నుంచి బయటపడినివ్వండి. కాస్త కోలుకున్నాక ఈ విషయాలన్నింటి గురించి ఆలోచిద్దాం. నిషా, 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 జాగ్రత్తమ్మా. ఏం నిషా ఇది? ఏంటి నిషా? కూర్చో. నిన్ను డిశ్చార్జ్ చేయడానికి ఇంకా 2-3 రోజులు పడుతుందన్నారు. ఈ టైంలో నువ్వెక్కడికి కదలకూడదని మరీ మరీ చెప్పారు కదే. అమ్మా, అసలు ఆ హాస్పిటల్ వాళ్ళకి బాధ్యత లేదా అమ్మా? ఇంకా నీకు 2-3 రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పారు. అలాంటిది ఇంత అర్ధాంతరంగా నేను ఎలా డిశ్చార్జ్ చేస్తారమ్మా? కనీసం మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఎలా పంపిస్తారమ్మా నిన్ను? వాళ్ళు పంపించేదేంటి, నేనే వచ్చేసాను. అయినా ఇంకా ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి? ఆ హాస్పిటల్లో ఉంటే ఆ ఉషయ్య గుర్తొస్తుంది. అదన్న మాటలే గుర్తొస్తున్నాయి. అదేమందో గుర్తుందిగా, నా ప్రాణాన్నేదో నాకు ముష్టి వేసినట్టుగా మాట్లాడింది. దాని దయతోనే ఇప్పుడు నేను జైలు పాలు కాలేదన్నట్టు తలపొగురుతో మాట్లాడింది. నేను హాస్పిటల్లోనే ఉంటే దాని తలపొగరే నాకు గుర్తొస్తుంది. ఈ ఫోటోలేంటి? మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ఫోటోలేంటి? నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావమ్మా. అందులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే వాడితో నీకు పెళ్లి చేసి ఫారెన్ పంపించేస్తావమ్మా. ఏంటి, పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఏ, పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా? జీవితాంతం ఆ కిరణ్ గాడిని ఊహించుకుంటూ బతికేస్తావా అమ్మా? ఆ కిరణ్ గురించి ఆలోచిస్తూ ఆ ఉషా మీద కోపం పెంచుకుంటూ నువ్వు ఎప్పుడు ఏ పిచ్చి పని చేస్తావో అని భయంగా ఉందమ్మా. నువ్వు ఎప్పుడు ఏ ప్రమాదంలో పడతావని మేం ఆలోచించాల్సి వస్తుందమ్మా. చూడమ్మా, అందులో ఎవడు నచ్చాడో చెప్పు, వాడికిచ్చి నీకు పెళ్లి చేస్తాం. అమ్మా, నిషా, 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 అమ్మా, అమ్మా, ఆగమ్మా, ఆగమ్మా. అంతా మీ ఇష్టమేనా? మీ ఇష్ట ప్రకారమే నేను చెయ్యాలా? కిరణ్ మనసు మార్చుకోవచ్చు, మీరు మాట మార్చుకోవచ్చు, నేను మార్చుకోను. ఈ నిషా ఏదనుకుంటే అది జరగాలి. ఏది కోరుకుంటే అదవ్వాలి. నన్ను కాదని పెళ్లి సంబంధాలు చూడొద్దని చెప్పాను, అయినా చూశారు. మళ్ళీ చెప్తున్నాను, ఇంకోసారి చూశారంటే నేను ఇంట్లో నుంచి పారిపోతాను. నిషా, 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 ఉషా, రవి, నేను కిరణ్ని మాట్లాడుతున్నా. ఓ బావగారు, మీరా? ఎలా ఉన్నారు?
నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? మేమంతా బానే ఉన్నాం. ఏంటి సంగతి ఈ టైంలో ఫోన్ చేసావు? ఏం లేదు, ఉషకి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందంట, దెబ్బలు కూడా తగిలాయంట. ఇప్పుడు ఉషకి ఎలా ఉంది? ఉషాకి ఏం కాలేదు. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నౌ షీఈ్ ఆల్ రైట్. కాకపోతే కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేశాను. బావగారు, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడుగు. నేను ఒకసారి ఇంటికొచ్చి మా ఉషను చూడొచ్చా? రవి, నీ చెల్లిని చూడడానికి నా పర్మిషన్ తీసుకోవాలా? ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడు కావాలనుకున్నా వచ్చి చూడొచ్చు. ఇది మీ ఇల్లే అనుకో. రావడానికి ఏ మాత్రం మొహమాట పడొద్దు. ఎనీ టైం. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ బావగారు. సరే బావగారు, ఉంటాను. ఓకే, గుడ్ నైట్. మేడం, ఉషాని కలవడానికి వచ్చానండి. ఈ గుమ్మం తొక్కడానికి, ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకొక కారణం దొరికిందనుకుంటా కదా. మామూలుగా అయితే ఇంట్లో అడుగు పెట్టడానికి మీకు అవకాశం ఉండేది కాదు. ఈరోజు ఉషాకి ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యేసరికి మీకీ ఇంట్లో అడుగు పెట్టే అవకాశం దొరికింది, అంతేగా? అది కాదు మేడం, సొంత మనిషికి ఏమన్నా అయితే పరాయి వాళ్ళలా ఉండిపోలేం కదా. కనీసం పలకరించడానికైనా వస్తాను కదా. అవునవును, ఈ పలకరింపులు అనేవి మీ మధ్య తరగతి వాళ్ళకి మంచి అవకాశాలు. పలకరింపుల పేర్లతో పిలవకపోయినా వస్తారు. మాట కలిపి లేనిపోని ప్రేమలన్నీ ఒలకబోస్తారు. అవకాశం చూసుకొని వెన్నుపోటు పొడుస్తారు, అంతే కదా? ఏంటి, ఏం మాట్లాడడం లేదు? అయినా ఇంత మంచి అవకాశం దొరికితే నువ్వొక్కడివే వచ్చావేంటి? నీతో పాటు తోకల్లా మీ అమ్మ నాన్న కూడా రావాలి కదా. అవకాశం దొరికింది కదా అని ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి గుంపులుగా వచ్చేస్తారు కదా. వాళ్ళు రాలేదేంటి? ఏంటి, ఎవరైనా నిన్ను లోపలికి ఆహ్వానిస్తారని ఎదురు చూస్తున్నావా? ఈ ఇంట్లో నీ రాక కోసం ఎదురు చూసేవాళ్లు లేరు, నిన్ను లోపలికి ఆహ్వానించే వాళ్ళు ఉండరు. హాయ్ రవి, ఎంతసేపు అయింది వచ్చి?